నాగేశ్వర్ సార్ నమస్కారం సార్. ఎమ్మెల్సీలపై గవర్నర్ రాజకీయం అనే ఒక వార్తను చూస్తూ ఉన్నాం సార్. నాడు దాసోజు శ్రవణ్ అలాగే కుర్రా సత్యనారాయణ వీళ్ళిద్దరినీ కూడా గవర్నర్ కోట ఎమ్మెల్సీ పదవులకి గవర్నమెంట్ నామినేట్ చేస్తే అప్పుడు తమిళసై రిజెక్ట్ చేశారు. ఇప్పుడు కోదండరామ్ని యాక్సెప్ట్ చేయడం మీద కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు సార్. వాళ్ళు అనర్హులైనప్పుడు ఈయన కూడా అనర్హులు కదా, ఈయనకు కూడా రాజకీయ నేపథ్యం ఉంది కదా అని చెప్పేసి. అంటే అనర్హులు కోదండరామ్ సార్ అనర్హుడు అన్నది కన్నా శ్రవణ్కు జరిగింది అన్యాయమా కాదా అనేది మనం విశ్లేషించాలి. ఎందుకంటే కోదండరామ్ సార్ ఉస్మానియా యూనివర్సిటీలో రాజనీతి శాస్త్ర ప్రొఫెసర్గా, తెలంగాణ ఉద్యమ రథసారథిలో ఒకరిగా, జేఏసీ చైర్మన్గా, సో కోదండరామ్ సార్ కంట్రిబ్యూషన్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆయన పాత్రను ఎవరము కాదలేం కదా. అందువల్ల ఆయనకు శాసన మండలి సభ్యత్వం నిజంగా వాస్తవంగా తక్కువ గౌరవం, ఇంకా ఆయనకు అంతకన్నా ఎక్కువ గౌరవం లభించాలి. కారణాలు ఏదైనా తెలంగాణ వచ్చాక ఆ గౌరవం ఆయనకు లభించలేదు. అందువల్ల ఇప్పటికైనా ఆలస్యంగానైనా తక్కువైనా ఆ స్థాయికి గౌరవించడం తెలంగాణ సమాజ బాధ్యత. అందువల్ల కోదండరామ్ సార్కు ఎమ్మెల్సీ ఇవ్వడాన్ని బహుశా శ్రవణ్ కూడా వ్యతిరేకించారు, ఈవెన్ కేటీఆర్ కూడా వ్యతిరేకిస్తారని అనుకోను. కానీ వాళ్ళు కేటీఆర్ ఒక పొలిటికల్ పాయింట్ రైజ్ చేశాడు. మరి శ్రవణ్ ఎందుకు రిజెక్ట్ చేశారని ఇక్కడ ఖచ్చితంగా నేను ఆ డాక్యుమెంటేషన్ కూడా చూశాను. సో గవర్నర్ ఆ శ్రవణ్ రిజెక్ట్ చేసిన దాంట్లో ఒక డైమెన్షన్ చెప్పారు. రాజకీయపరమైన సంబంధాలున్న వ్యక్తుల్ని కాకుండా మీరు వేరే వారిని నియమించాలి అనే ఒక డైరెక్షను, ఒక సలహా ఇచ్చారు అందులో. దాంతోపాటు తెలంగాణలో రాజ్యాంగంలో నామినేటెడ్ ఎమ్మెల్సీలకు ఉండాల్సినటువంటి నేపథ్యం, సాహిత్యము, కళలు, శాస్త్ర విజ్ఞానము, సామాజిక సేవ, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు తెలంగాణలో. వాళ్ళను కాకుండా రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్ళను నియమిస్తే అలాంటి వాళ్ళు నష్టపోతారు కదా అని పేర్కొన్నారు. అంటే రాజ్యాంగ ఉద్దేశము ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవటానికి అవకాశము లేని వివిధ రంగాలు, కళలు, శాస్త్ర విజ్ఞానము, సాహిత్యము, వీటి నేపథ్యం ఉన్న వారిని ఎంచుకోవాలి కదా, వారికి అన్యాయం జరుగుతుంది కదా అని కూడా అందులో రైజ్ చేశారు. సో ఈ రైజ్ చేసినమే గవర్నర్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. గవర్నర్ ఇంకొకటి కూడా చెప్పాడు, శ్రవణ్ నేపథ్యము పైన నాకు డాక్యుమెంటేషన్ సరిగా లేదు అన్నారు. డాక్యుమెంటేషన్ సరిగా లేకపోతే రిజెక్ట్ చేయరు, డాక్యుమెంటేషన్ సరిగా లేకపోతే వివరాలు అడుగుతారు. ఎక్కడ కూడా గవర్నర్ రిజెక్ట్ చేయరు. డాక్యుమెంటేషన్ లేదనుకోండి, ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేయండి అని అంటారు, లేదు సబ్జెక్ట్ టు సబ్మిషన్ ఆఫ్ దీస్ డాక్యుమెంట్స్ అంటారు. అందువల్ల డాక్యుమెంట్లు అడగడం వేరు, డాక్యుమెంట్ లేదని రిజెక్ట్ చేయడం వేరు. ఎందుకంటే ఈవెన్ మీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్కి అప్లై చేసినా ఏదైనా ఒక సర్టిఫికేట్ పెట్టకపోతే రిజెక్ట్ చేయరు అప్లికేషన్. ఆడ రాసి పెడతారు, ఈ సర్టిఫికేట్ తక్కువ ఉంది, మీరు సబ్మిట్ చేయాలి అని అడుగుతారు. సో అందువల్ల గవర్నర్ నామినేట్ చేసే ప్రక్రియలో ఇంకా మీరు శ్రవణ్ గురించి ఇవన్నీ చెప్పారు, వీటికి సంబంధించిన డాక్యుమెంట్లు జత చేయలేదు, జత చేయండి అని అడగడం వేరు, మీరు చేయలేదు కదా రిజెక్ట్ చేస్తానన్నారు. తర్వాత అందులో ఆయనకు చాలా పరిమితమైన నేపథ్యం ఉంది అన్నారు. పరిమితమా ఎక్కువనా అని ఎలా కొలుస్తారు? దాసర్ శ్రవణ్ కూడా విద్యారంగంలో ఆయన ఎంబీఏ చేశాడు, లా చేశాడు, పిహెచ్డీ చేశాడు, కార్పొరేట్ రంగంలో పనిచేశాడు, టీచింగ్లో ఉన్నాడు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు. సో అందువల్ల ఆ నేపథ్యంతో ఆయనను రిజెక్ట్ చేయడం వల్ల ఈ ప్రశ్న వస్తుంది. విచిత్రం ఏంటంటే ఇదే గవర్నర్ అంతకుముందు మధుసూదనాచార్యని యాక్సెప్ట్ చేశారు. మధుసూదనాచార్యకి రాజకీయ నేపథ్యమే, ఇంకా వేరే నేపథ్యం లేదు. దాసర్ శ్రవణ్కి ఇంకా చాలా నేపథ్యాలు ఉన్నాయి. నాకు తెలిసినంతవరకైనా ఓ సినిమా కూడా ప్రొడ్యూసర్గా చేశాడు, ఓ సినిమాలో నటించినట్టు కూడా ఉన్నాడు, నటించాలేదో గుర్తులే కానీ గ్యారెంటీగా కుబుసం సినిమాతో అసోసియేట్ అయి ఉన్నాడు. పల్లె కన్నీరు కార్చిందనే పాట ఆ రోజుల్లో రాజశేఖర్ పాదయాత్ర, చంద్రబాబు నాయుడు పాలన సమయంలో చాలా పాపులర్ అయింది. సో ఆ సినిమాతో కూడా నేను అసోసియేట్ అయి ఉన్నట్టు గుర్తు. సో అందువల్ల ఇలా ఒక వ్యక్తిని రిజెక్ట్ చేసేటప్పుడు అనుసరించినటువంటి ప్రాతిపదిక నిజంగానే రాజకీయ నేపథ్యము ఉన్న వాళ్ళను నియమించనే కూడదు అన్నది ఒక రాజ్యాంగ స్ఫూర్తి గనక, ఆ రాజ్యాంగ స్ఫూర్తికే కట్టుబడి ఉంటే మధుసూదనాచార్యని ఎలా నియమిస్తారన్న ప్రశ్న వస్తుంది. రాజకీయ పునరావాస కేంద్రంగా పెద్దల సభను మార్చకూడదు, మీకు ఏదో ఒక స్టాండ్ ఉండాలి. లేదు రాజకీయ నేపథ్యం ఉన్న ఇతర రంగాలలో కూడా అనుభవం ఉంటేనే ఇవ్వాలి, లేదు అసలు రాజకీయ నేపథ్యం అసలే ఉండని వాళ్ళని కావాలి.
ఈ 3 రకాలుగా నీకు ఏదో ఒక స్టాండ్ ఉండాలి. సో ఏ స్టాండ్ లేకుండా అన్నిటినీ కలగాబలగం చేయడం వల్ల ఈ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అందువల్ల దాసోజు శ్రవణ్కు ఏంటంటే ఒక రకంగా ఆయన పాలిటిక్స్లో ఒక విక్టిమ్. అండ్ ఆయన ఎప్పుడు రైట్ టైంలో రాంగ్ పార్టీలో ఉంటాడు. ఆయన ఒక పార్టీ బీఆర్ఎస్ అధికారం వచ్చే సమయానికి బీఆర్ఎస్ లేడు, మళ్ళీ కాంగ్రెస్ అధికారంకి వచ్చే సమయానికి కాంగ్రెస్ లేడు. సో ఆయన రిజెక్ట్ చేస్తానికి ఎంచుకున్న ప్రతి ప్రాతిపదిక ప్రశ్నార్థకమైంది. సో దాని వెనకాల బీజేపీ ఉందా అని అనుమానం కూడా ఉంది. ఎందుకంటే ఆయన బీజేపీ మధ్యలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ చేరే క్రమంలో కొద్ది రోజుల పాటు బీజేపీలో కూడా ఉన్నారు. అది కొన్ని రెండు మూడు వారాలే అనుకుంటాను, నెల రోజుల్లోపే. సో దానివల్ల బీజేపీ ఆయనను వ్యతిరేకించిందా అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. విద్యార్థి దశలో కూడా ఆయన ఏబీవీపీలో పనిచేశాడు, మా కంటెంపరీ నేను యూనివర్సిటీలో. సో ఏబీవీపీలో పనిచేశాడు. సో ఆయనకు విద్యార్థి కాలంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన అయితే ఏదైతే బీఆర్ఎస్ ఆరోపిస్తుందో ఈయన ఏబీవీపీలో పనిచేశాడని. దాసోజు శ్రవణ్ కూడా ఏబీవీపీ నాయకుడు ఎంబీఏ కాలేజీలో మా యూనివర్సిటీలో. సో అందువల్ల మురళీధర్ రావు వీళ్ళందరికీ, రామచంద్రరావు, ప్రకాష్ రెడ్డి వీళ్ళందరికీ సమకాలీకుడు ఆ సమయంలో. సో అందువల్ల రాజకీయ నేపథ్యాలు మారుతూ ఉంటాయి. సో అందువల్ల ఒక స్పష్టమైన క్రైటీరియా, అంటే రాజకీయ నేపథ్యం ఉండకూడదా, రాజకీయ నేపథ్యం ఉన్నా కూడా ఇతర సాహిత్యము, విజ్ఞానము ఈ నేపథ్యం ఉండాలా, లేదు ఏదున్నా కేంద్ర రాష్ట్ర మంత్రివర్గం దేన్ని రికమెండ్ చేసినా దాన్ని అంగీకరించాలా, ఇలా ఏదో ఒక బేసిస్ ఉండకుండా ఒకదాన్ని రిజెక్ట్ చేసినప్పుడు ఆ ప్రశ్న వస్తుంది. అందువల్ల ఇవాళ కాంట్రవర్సీ కోదండరామ్ సార్ నియామకం కానే కాదు. కోదండరామ్ సార్ను ఎమ్మెల్సీ చేయడం పైన బహుశా అన్ని పార్టీల్లోనూ ఏకాభిప్రాయం ఉంటుంది. ఈవెన్ బీఆర్ఎస్లో కూడా చాలామంది నాకు ఓపెన్గా వెనకమని చెప్పారు. మేము కేసీఆర్కి చెప్పారండి, సార్ను ఏదో ఒక పొజిషన్లో ఉండాలి అని, అకామిడేట్ చేయాలని. కానీ కేసీఆర్ ససేమిరా అంటున్నాడు అని. ఎందుకంటే కేసీఆర్ తప్ప బహుశా బీఆర్ఎస్లో చాలామంది కూడా కోదండరామ్ సార్కి ఇవ్వడాన్ని ఎవరు వ్యతిరేకించారు. ఎందుకంటే కోదండరామ్ సార్ జేఏసీ చైర్మన్గా ఉన్నప్పుడు విద్యార్థులుగా తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళు కూడా ఇలా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా చాలా ఆ తెలంగాణ జేఏసీలో కోదండరామ్ సారు జేఏసీ చైర్మన్ ఉన్నప్పుడు ఒక జిల్లా స్థాయిలో ఉన్నవారు కూడా ఇవాళ చాలా పెద్ద పెద్ద పదవులు అనుభవించారు ఈ 10 ఏళ్లలో. అందువల్ల కోదండరామ్ సార్కి ఇవ్వడం కాదు వివాదం, శ్రవణ్కు రిజెక్ట్ చేస్తానికి గవర్నర్ చెప్పిన ప్రాతిపదికలో ఉన్న అస్పష్టతే ఇప్పుడు కేటీఆర్ ప్రశ్నిస్తున్నాడు. రైట్ సార్, ఇక్కడ గవర్నర్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు సార్, ఎమ్మెల్సీలపై గవర్నర్ రాజకీయం చేశారు అని చెప్పేసి. ఇప్పుడు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలో మై గవర్నమెంట్ అంటూ ఉంటారు. నిన్న గణతంత్ర దినోత్సవ వేళ కూడా మై గవర్నమెంట్ అని చెప్పి గత 10 ఏళ్లలో జరిగిన విధ్వంసాన్ని, రాజ్యాంగ విలువల్ని తొంగలో తొక్కారంటూ గవర్నర్ కామెంట్ చేశారు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఆరోపిస్తోంది ఏంటంటే తమిళ ఇన్నాళ్ళు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పనిచేశారు, ఇప్పుడు కాంగ్రెస్ వ్యక్తిగా పనిచేస్తూ ఉన్నారు, ఇది చాలా ఆశ్చర్యకరమని కేటీఆర్ అంటూ ఉన్నారు సార్. తమిళసాయి సౌందరరాజన్ గవర్నర్ అయిన తర్వాత మొదటి 1 or 2 ఉపన్యాసాలు చూడండి. కేసీఆర్ ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పింది. అంటే అప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తగా పనిచేశారు. మీరు ఫస్ట్ గవర్నర్, మొదట్లో పంచాయతీ లేదు, ఈ పంచాయతీ చాలా రోజుల దాకా లేదు. ఎప్పుడు వచ్చింది? దుబ్బాకలో బీజేపీ గెలిచాక బీజేపీ రాష్ట్రంలో ప్రధాన ప్రత్యర్థిగా ఎమర్జ్ అవుతున్న సమయంలో బీజేపీని టార్గెట్ చేయడానికి గవర్నర్ భుజాలపై తుపాకీ పెట్టి బీఆర్ఎస్ కేసీఆర్ అటాక్ చేయడం మొదలుపెట్టారు. అక్కడే కదా పంచాయతీ వచ్చింది. మీరు మొదట్లో మీరు కావాలంటే ఆమె స్పీచ్లన్నీ ఆన్లైన్లో దొరుకుతాయి. డే 1 ఆమె స్పీచ్ చూడండి, అలాంటి ఏమీ లేదు. చాలా కేసీఆర్ మై గవర్నమెంట్ అంటూ కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా పోయిన సందర్భాలు ఉన్నాయి. మరి అప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తగా పనిచేశారా? సో అందువల్ల రాజకీయంగా మనము గవర్నర్ లాంటి ఒక రాజ్యాంగబద్ధమైన వ్యవస్థను విమర్శించేటప్పుడు మనకు ప్రాతిపదిక ఉండాలి. సో ఎప్పుడు బీఆర్ఎస్కు బీజేపీకి బాగా సంబంధాలు చెడాయి, హుజూరాబాద్ నియోజకవర్గ ఎన్నికల సమయంలో ఈటల రాజేందర్ను ఓడించడానికి కేసీఆర్ భూమి ఆకాశాలు ఏకం చేశాడు. మూవింగ్ హెవెన్ అండ్ ఎర్త్ అంటారు ఇంగ్లీష్లో, ఇడియం. సో అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో రాజేందర్ను ఓడించడానికి రాజేందర్ పైన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన కౌశిక్ రెడ్డి పార్టీలో చేర్చుకుంటే పార్టీకి రాజేందర్ను ఓడించవచ్చు, కాంగ్రెస్ ఓటింగ్ తన వైపు తిరుగుతుంది అనే ఒక వ్యూహంలో కౌశిక్ రెడ్డిని తీసుకున్నప్పుడు ఆయనకు ఒక పునరావాసం కల్పించాలి కనుక అప్పుడు ఇమీడియట్గా గవర్నర్ నామినేటెడ్ కోటానే ఉంది కనుక దాన్ని రికమెండ్ చేశారు.
అక్కడ ఆమె అడ్డుపడ్డారు. అది అడ్డుపడడం కరెక్టా కాదో చర్చించవచ్చు. ఎందుకంటే ఆయన కూడా క్రికెట్ నేపథ్యం ఉంది, క్రీడా నేపథ్యం ఉంది. ఇప్పుడు కౌశిక్ రెడ్డిని కాదని మసూదన్ అజార్ని అవునడంలో కూడా ఔచిత్యం ఏం లేదు ఇంకా చెప్పాలంటే. సో ఆయన రాజకీయ నేపథ్యం ఉంది, ఇద్దరు రాజకీయ నేపథ్యం ఉంది. సో కౌశిక్ రెడ్డిని కాదనడం బీజేపీ ప్రయోజనాల కొరకే చేశారు. ఎందుకంటే హుజూరాబాద్లో కౌశిక్ రెడ్డి ఉపయోగపడతాడు కదా అని. సో అందువల్ల ఆ రోజు కౌశిక్ రెడ్డి నామినేట్ చేయడము రాజకీయమే. బహుశా ఆపడం వెనకాల కూడా రాజకీయ కోణాన్ని మనం కొట్టిపారేయలేము. సో అక్కడ మొదలైన పంచాయతీ తప్ప అంతకుముందు తమిళ సాహిత్యం ఎక్కడ పంచాయతీ ఉంది కేసీఆర్కు? ఆ మాట కలిస్తే మోడీతో పంచాయతీ ఎక్కడుంది నాకు చెప్పండి. గజ్వేల్లో మిషన్ భగీరథ ప్రారంభం ఎవరు చేశారు? నరేంద్ర మోడీ చేయలేదా? మెట్రో, హైదరాబాద్ మెట్రో ఎవరు ప్రారంభించారు? నరేంద్ర మోడీ చేయలేదా? అదేదో బీఆర్ఎస్తో డే 1 నుంచి సైద్ధాంతికంగా బీజేపీ పట్ల వ్యతిరేకంగా ఉన్నట్టు మాట్లాడితే ఎట్లా? మేము అందరం చూడలేదు ఈ పరిణామాలన్నీ. అందువల్ల అయినా బీజేపీ రాజకీయ నేపథ్యం అందరికీ తెలుసు. తమిళసాయికి ఆమె తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి. సో ఆ వివాదంలో రాష్ట్ర గవర్నరు అనుచితమైన వ్యాఖ్యలు అనేకసార్లు చేశారు. నేను చాలా సందర్భాల్లో మాట్లాడాను కూడా. అసలు ఈ బడ్జెట్ను సమావేశాలను పిలవకపోతే ఏమో ఊరు నుంచి మొదలుకొని బిల్లుల్ని చాలా కాలం తన దగ్గర ఉంచుకోవడము, ఇలాంటి రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నమైన పనులు గవర్నర్ చాలా చేశారు. ఎందుకంటే ఆఖరికి ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం సుప్రీంకోర్టు కూడా పోల్సించింది. కానీ అదే సమయంలో గవర్నర్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం తక్కువేం చేయలే. చివరకు ప్రోటోకాల్ కూడా డినై చేసి గవర్నర్ భద్రాచలం వెళ్తే, యాదాద్రి వెళ్తే కలెక్టర్, ఎస్పీలు కూడా రాలేదు, ఈవో రాలేదండి. ఆశ్చర్యం ఏంటంటే ఇది న్యాయమా చెప్పండి? ఇప్పుడు రాజకీయపరమైన వ్యక్తిగతపరమైన అంశాలు ఏమున్నా సర్టన్ ప్రోటోకాల్స్ హ్యావ్ టు బి మెయింటైన్. అసలు ఏదైనా ఆడ కూర్చున్న వ్యక్తి మనకన్నా గొప్పవాడా కాదా సంబంధం లేదు. ఆ పదవి, హోదా, ఆ చేరుకుండే రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. ఆ స్ఫూర్తిలో మనం ఉండాలి. కొన్ని సందర్భాల్లో మనకన్నా గొప్పవాడు కాకపోవచ్చు ఎదురుగా కూర్చున్న వ్యక్తి, బట్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద చైర్. గవర్నర్ పట్ల ఆ గౌరవాన్ని పాటించారా? ఏం కొంప ముడుతుందండి? కలెక్టర్ను పంపిస్తే, ఎస్పీని పంపిస్తే ఓకే, గవర్నర్ పొలిటికల్గా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. నీవు హుందాతనం ప్రదర్శించి ప్రజలు మెచ్చుకుంటారు కదా. చూడు, గవర్నర్ ఆ రకంగా వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ ప్రభుత్వం ఎంత హుందాగా ఉంది. సో ఒకటి ఎంత సంస్కారవంతంగా వ్యవహరించింది, గవర్నర్కు సముచితమైన గౌరవం ఇచ్చారు కదా అనే భావన వచ్చేది కదా. సో ఆ భావన, ఆ అడ్వాంటేజ్, ఆ పర్సెప్షన్ అడ్వాంటేజ్ను బీఆర్ఎస్ కావాలని కోల్పోయి రోజు గవర్నర్తో ప్రతిరోజు పంచాయితీ. దీంట్లో తలా పాపం తిలా పిడకని అన్నట్లు గవర్నర్ తప్పులు ఉండొచ్చు, గవర్నమెంట్ తప్పులు కూడా ఉన్నాయి, లేవని అనలేం కదా. సో అందువల్ల ఈ రకమైన సంబంధాలు పెట్టుకోవడం వల్ల జరిగినప్పుడు ఈవెన్ దాసో శ్రవణ్ విషయంలో కూడా ఆమె కొంత వీళ్ళు గనక మళ్ళీ కొన్ని క్లారిఫికేషన్లు ఇచ్చి, డాక్యుమెంటేషన్ ఇచ్చి, సేమ్ పేర్లను మళ్ళీ పంపించి, ఎవరైనా సీనియర్ మంత్రి హరీష్ రావునో కేటీఆర్నో పంపించి కేసీఆర్ ఒక్కసారి ఫోన్ చేసి ఉంటే నా నమ్మకం గవర్నర్ ఒప్పుకునేది. కానీ అక్కడేమొచ్చింది మళ్ళీ కేసీఆర్కి అంచనా, మనమే గెలుస్తాం కదా, మళ్ళీ ఏంది ఒక పంపేది, మళ్ళీ తర్వాత గెలిచాక చూసుకుందాలే అనుకున్నారు. అట్లా శ్రవణ్కి అన్యాయం జరిగింది అది. నిజంగా పనులు మళ్ళీ ఒకసారి పంపించుంటే క్యాబినెట్ గవర్నర్ బహుశా అంగీకరించేది. కొన్నిసార్లు ఏమవుతాయంటే ఎవరికైనా మనుషులం కదా అందరం, సో ఎక్కడో చోట ఆ మనస్సుకు దెబ్బ తగిలింది అనుకోండి, అది అంతటా రిఫ్లెక్ట్ అవుతుంది. మన ఈగో అంటాం చూడండి, అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఏంది గవర్నర్ విషయం, ఒక పాలసీ పైన, ఒక ప్రిన్సిపల్ పైన విమర్శించడం వేరు. ఇప్పుడు ఉదాహరణకు గవర్నర్ బిల్లుని తొక్కిపెట్టి ఉంచారు, ఇది రాజ్యాంగ విరుద్ధమో నేను ఓపెన్గా మాట్లాడాను అనేకసార్లు. అసెంబ్లీ సమావేశాలకు నేను పర్మిషన్ ఇవ్వకపోతే ఏమయ్యేది అన్నారు, అది రాజ్యాంగ విరుద్ధమో అని చెప్పాను. కానీ ఇప్పుడు గవర్నర్, మనం మాట్లాడుతున్న సమయంలో మనం కూర్చున్న హాల్లో గవర్నర్ వస్తారు, నేను లేచిన ఏం గవర్నర్ ఏం సంగతి అంటనా అనే కదా, వెంటనే లేచిన నమస్కారం అండి అంటాం. బికాజ్ షీఈస్ గవర్నర్. సో ఆ రెస్పెక్ట్ మనం ఇవ్వాలి. ఒక పొలిటికల్ అండ్ ప్రిన్సిపల్ పైన విమర్శించడం వేరు, ఒక అంశం ఇప్పుడు కేసీఆర్ వస్తే లేచి నిలబడమా మనం, కేసీఆర్ కదండి. సో అందువల్ల ఆ పర్సనల్ డీసెన్సీలు కూడా గత ప్రభుత్వంలో పాటించలేదు. ఇప్పుడు ఉదాహరణకు ఆమె ఎట్ హోమ్ రిపబ్లిక్ డే పిలిచారు, ఏం పోతే ఏమవుతుందండి, దానివల్ల గౌరవం తగ్గుతుందా? అయినా గవర్నర్తో పంచాయతీ ఏంటండి, పంచాయతీ మోడీతో పెట్టుకోవాలి. కానీ మోడీతో పెట్టుకోవాల్సిన పంచాయతీ గవర్నర్తో పెట్టుకుంటే రాజకీయంగా బీఆర్ఎస్కి కలిసి వస్తుందా? అదే కదా ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అయింది. అదే సార్, ఒకవైపు ఏమో భారతీయ జనతా పార్టీతో బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం అని
అనుకుంటూనే చాలామంది ఆరోపణలు చేశారు. ప్రజలు కూడా బహుశా అదే నమ్మి ఉండవచ్చు. ఇది బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్గా మనం పరిగణించాలా, లేకపోతే బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్గా పరిగణించడానికి గవర్నర్తో కాదండి పంచాయతీ, మోడీతో పెట్టుకోవాలి. అదే సార్, గవర్నర్తో కేసీఆర్ గవర్నర్ వ్యక్తిగతంగా ఎన్ని నెలలు తీసుకోరు. ఏమన్నా ఒకవేళ పొలిటికల్గా గవర్నర్ పాక్షికంగా ఉన్నా అది బీజేపీ వల్లనే అయితే తప్ప ఆమెకేముంటుంది పర్సనల్ వ్యతిరేకత. ఇప్పుడు గవర్నర్కి ఏమన్నా శ్రవణ్ మీద కోపం ఉంటుందా నాకు చెప్పండి, సత్యనారాయణ మీద కోపం ఉంటుందా? గవర్నర్కి ఏం కోపం ఉంటుందండి? ఒకవేళ ఆమె ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే దాని వెనకాల బీజేపీ ఉంటుంది తప్ప గవర్నర్ వ్యక్తిగత పంచాయతీ ఉండదు కదా. నాకేమన్నా ఇక్కడ గట్టు పంచాయతీ ఉందా కేసీఆర్తో? సో ఆమెకున్న పంచాయతీ ఉంటుందండి. సో అందువల్ల ఇక్కడ బీఆర్ఎస్ చేసిన పొరపాటు ఏంటంటే గవర్నర్తో ఘర్షణ పడడం ద్వారా తాము బీఆర్ఎస్తో పోరాడుతున్నాము, సారీ తాము బీజేపీతో పోరాడుతున్నాము అన్న ఒక పర్సెప్షన్ క్రియేట్ చేయొచ్చు అని అనుకున్నారు. అక్కడే ఫెయిల్ అయ్యారు. పర్సెప్షన్ గవర్నర్తో పంచాయతీ పెట్టుకుంటే కాదు, మోడీతో పెట్టుకుంటే వస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని మార్చుకున్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు మీకు ఎట్ హోంలో గవర్నర్ పిలిస్తే మంత్రులు వెళ్ళారు, ముఖ్యమంత్రి వెళ్ళారు. మళ్ళీ అంతకుముందు 2 గంటల ముందే మోడీకి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడాడు. అంటే మోడీతో పంచాయతీ, తమిళ సాయితో స్నేహం, అది కదా సరైన పద్ధతి. ఇప్పుడు గవర్నర్తో గౌరవంగా ఉండి నీ పొలిటికల్ అపోనెంట్ ఎవరో వాళ్ళతో పెట్టుకోవాలి. నీ పొలిటికల్ అపోనెంట్ ఒక రిప్రజెంటేటివ్గా గవర్నర్ను పెట్టుకొని అనవసరంగా ప్రోటోకాల్ మెయింటైన్ చేయక భద్రాచలం పోయారు. ఐటీడీ పిఓ రాడు, కలెక్టర్ రాదు, ఎస్పీ రారు. రాకపోతే ఏమవుతుంది గవర్నర్కు? నన్ను అడిగారు ఎవరు, గవర్నర్ మరి భద్రాచలం పోయారండి. గవర్నమెంట్ టోటల్గా నాన్ కోఆపరేషన్, అక్కడ ఏ ఏర్పాటు చేయలే. మరి వరద వచ్చినప్పుడు అదే సమయంలో నాకు గుర్తు ముఖ్యమంత్రి కూడా అదే ఏరియాలో ఉన్నారు. సో మరి ఆమె ఎలా చేసి వచ్చిన రాజ్భవన్ ఉండరు కదా అని అందరికీ అర్థం కాదు. ఏమున్న ఆర్ఎస్ఎస్కు వనవాసి కళ్యాణ పరిషత్ అని ఉంది, ఆర్ఎస్ఎస్ సంఘం అది. గవర్నర్ అంతా వాళ్ళు చేసి పెట్టిన పనులు. గవర్నర్ మీరేమో ఆమె ఒక ఆఫీసర్ కాదు కదా, ఆమె గవర్నర్ అదే పొలిటికల్ నేపథ్యం. సో గవర్నర్ వెళ్తే నాకు తెలిసిన వరకు భద్రాచలంలో అన్ని ఏర్పాట్లు ఆర్ఎస్ఎస్ అనుబంధ వనవాసి కళ్యాణ పరిషత్ వాళ్ళు చేశారు. బయటికి వాళ్ళు ఏం కనవలేకే నాకు తెలుసు కదా. సో అందువల్ల గవర్నమెంట్ అనుకుంటే భద్రాచలం కాకపోతే ఎవడు పట్టించుకోండి అనుకుంటారా? ఆమెను పట్టించుకుంటారు, ఆమెను పట్టించుకుంటారు, నిన్ను పట్టించుకుంటారు. సో అందువల్ల ఎప్పుడు కూడా రాజ్యాంగ వ్యవస్థల మధ్య ఆ హూందాతనం ఉండాలి. సో అందువల్ల ఇప్పటికైనా దాసో శ్రవణ్ పట్ల బీఆర్ఎస్ ఇంత ఆవేదన వ్యక్తం చేస్తున్నందుకు నన్ను మళ్ళీ పర్సనల్గా పార్టీ కెన్ రివార్డ్ హిమ్. అంతకన్నా పెద్ద పదవి ఇచ్చి ఇంకో చూడు మేము శ్రవణ్ను చూడు, మీరు ఇప్పుడు ఆయన చెప్తున్నారు కదా బీసీ నాయకుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు, పద్మశాలి కమ్యూనిటీ, ఆయనకు అన్యాయం చేశారు అంటున్నారు కదా. మరి ఆయన అంతకన్నా పెద్ద పదవి ఇస్తే ఇంక బెరగైన న్యాయం అవుతుంది కదా. రైట్ సార్. గవర్నర్ తమిళసైకి రాజకీయ నేపథ్యం ఉంది. గతంలో తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా కూడా పనిచేశారు. ఇప్పుడు గవర్నర్ అంటే రాజ్యాంగబద్ధమైన పదవి. ఇప్పుడు గతంలో ఒక ముఖ్యమంత్రితో సత్సంబంధాలు లేకుండా ఇప్పటి వరకు జరిగిన ఇష్యూస్ అన్ని మీరు ఉదాహరించారు కూడా. ఇప్పుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీ ప్రధాన ప్రత్యర్థులు సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి అండ్ తమిళసై వీళ్ళిద్దరి మధ్య చాలా సుహృద్భావ వాతావరణం ఉంది. అట్ హోమ్ కార్యక్రమంలో చాలా మంచిగా హ్యాపీగా అంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూసినప్పుడు గతంలో కేసీఆర్ అండ్ తమిళసై కలిసినప్పుడు ముభావంగా ఎవరికి వారే అన్నట్టు ఉండేవారు. దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అలా మీరు ఒకసారి సెక్రటేరియట్ గవర్నర్ వచ్చిన ఫోటోలు వీడియోలు ప్లే చేయండి, ముభావం ఉన్నారని తెలుస్తుంది. లేదు సార్, అట్ హోమ్లో కూడా అట్ హోమ్ పక్క పెట్టండి సార్. ఇది ఈ వివాదాలన్నీ వచ్చిన తర్వాత గవర్నరు క్యాబినెట్ మంత్రులు బహిరంగంగా విమర్శించుకున్న తర్వాత చెప్తున్నా నేను. సచివాలయానికి గవర్నర్ వచ్చారా లేదా, కేసీఆర్ ఎదురెళ్ళి స్వాగతం చెప్పాడా లేదా, మళ్ళీ గేట్ దాకా వచ్చి పడగొట్టాడా లేడా, ఆ విజువల్ ప్లే చేయమనండి. అక్కడ ముభావం ఉన్నారు ఎక్కడైనా అంటే సెలెక్టివ్ అని అర్థమవుతుంది కదా. అది మొదట్లో కాదు, చివరిలో. సచివాలయం ప్రారంభం ఎప్పుడైందండి? మొదట్లో సచివాలయం ప్రారంభం అంటున్నారు. సచివాలయ ప్రారంభం మొదట్లో ఎక్కడైంది సార్? విజువల్ ప్లే సచివాలయం ప్రారంభంలో సార్ గవర్నర్ సచివాలయం ప్రారంభం అయినాక గవర్నర్ సచివాలయానికి వచ్చారు. నాకు గుర్తున్నంత వరకు ఆలయాన్ని ప్రారంభించారు అక్కడ సచివాలయం లోపల. సో గవర్నర్ వచ్చాడు. గవర్నర్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి స్వాగతం పలికాడు. అసలు మొత్తం సమస్య తీరింది అని పత్రికల్లో ఫ్రంట్ పేలో వచ్చాయి. గవర్నర్ సీఎం మధ్య వెళ్ళి వెలిసిన స్నేహం అని వచ్చింది. మళ్ళీ సడన్గా దాసోశ్రమ రిజెక్షన్తో మళ్ళీ మొదలైంది. అందువల్ల అప్పుడు అవన్నీ వచ్చాయి. మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీల మధ్య కూర్చోరా అన్నది వచ్చింది. ఇదంతా ఇది కదా. అంటే దట్ వాజ్ సెలెక్టివ్. సో ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు స్నేహం,
అవసరం లేనప్పుడు వైరం. అందువల్ల అదంతా థియేటర్, మన ముందు జరుగుతున్న థియేటర్. మరి గవర్నర్తో అన్ని గొడవలు అయ్యాక సుప్రీంకోర్టుకు కూడా పోయినాక జరిగిన పరిణామం కదా ఇది. ముందు కాదు, సుప్రీంకోర్టు కూడా పోయినాక పరిణామం. సుప్రీంకోర్టు ఇంటర్వ్యూని అవుతున్న సమయంలో గవర్నర్ ఫైల్ యాక్సెప్ట్ చేసింది, కౌశిక్ రెడ్డి రిజెక్షన్. ఈ ప్రాసెస్ మొత్తం అయినాక సచివాలయ ప్రారంభం సమయంలో మామూలు సుహృద్భావం కాదు కేసీఆర్ గవర్నర్ల మధ్య జరిగిందా లేదా అంటే ఇట్ వాజ్ మెయిన్ పొలిటికల్ కాదు, ఇది ఒక పొలిటికల్ యాక్ట్ అని అర్థమవుతుందా లేదా. అందువల్ల ఆయన రేవంత్ రెడ్డి తమిళసాయిల మధ్య, కాంగ్రెస్ సీఎం బీజేపీ అపాయింటెడ్ గవర్నర్ల మధ్య సుహృద్భావ వాతావరణం అనుకోరు, ఇంకా వివాదాలు రాలే అంతే. సో అందువల్ల దేశంలో ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయండి, ఒకటి పొలిటికల్, రెండు పర్సనల్. పొలిటికల్గా బీజేపీ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో గవర్నర్లు ఖచ్చితంగా అధికార పార్టీలు ఇబ్బంది పెట్టే పాత్రే పోషిస్తున్నారు. అది కేరళలో చూసాం, తమిళనాడులో చూసాం, బెంగాల్లో చూసాం, ఢిల్లీలో చూసాం, దేశమంతటా ఇదే పొలిటికల్గా. ఇక ఇక్కడ మరి లేదా అంటే ఇప్పుడు కర్ణాటకలో కూడా తాజాగా ఏం లేదు కదా గవర్నర్కి, సీఎంకు కొన్ని అంశాలు వచ్చినప్పుడు, బీజేపీ ప్రయోజనాలు ఉన్నప్పుడు అది వివాదంగా మారిన సందర్భాలు ఉన్నమాట నిజం. కానీ ప్రతిసారి గవర్నరు ప్రతిపక్ష సీఎం కొట్టుకుంటారని కూడా చెప్పలేం. అందుకు ఉదాహరణ మీకు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ కన్నా ముందే వచ్చింది కదా. కర్ణాటకలో గవర్నర్కు సీఎంకు మధ్య అతిపెద్ద వివాదాలు ఏదైతే రాలే కదా. అందువల్ల సందర్భం కూడా వస్తుంది, అంతటా ఒకే రకంగా ఉండవు. సో పొలిటికల్ కాంటెక్స్ట్ ఉంటుంది, అలాగే పర్సనల్. పొలిటికల్ కాంటెక్స్ట్ ఏదున్నా పర్సనల్గా కొంత రిలేషన్స్ మెయింటైన్ చేస్తే ఈ సమస్య రాదు. సో వ్యక్తిగతంగా అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే బీజేపీ సహకరించింది కదా. బీజేపీ కాంగ్రెస్ ముక్త భారతే లక్ష్యం కదా. కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించమని మోడీ, అమిత్ షాలు గవర్నర్ చెప్తారా? ఏమనంటే సంగతి చూడమని చెప్తారు తప్ప. అందువల్ల ఒకటి పొలిటికల్ డిస్ప్యూట్ రాలేదు, ఇంకా రెండు పర్సనల్గా కొంత వామ్ రిలేషన్స్ బహుశా ఈ ప్రభుత్వం మెయింటైన్ చేస్తుంది. ఈ రెండు కారణాల రీత్యా ఇమీడియట్గా ఇష్యూస్ రాలేదు, రాకూడదని ఆశించుదాం. కాంగ్రెస్ సీఎం ఉన్నా, బీఆర్ఎస్ సీఎం ఉన్నా, గవర్నర్ బీజేపీ నేపథ్యం ఉన్నా, గవర్నర్ ఇస్ గవర్నర్, సీఎం ఇస్ సీఎం, ఇద్దరికీ రాజ్యాంగమే వర్తిస్తుంది. రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. ఇప్పుడు ప్రోటోకాల్ ఇవ్వనందుకు తప్పని నేను బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అన్నాను. అదే సమయంలో కేసీఆర్ ప్రభుత్వం బిల్లులు పంపిస్తే చాలా కాలం పాటు పెండింగ్లో పెట్టుకోవడం తప్పని అప్పుడు అన్నాను, ఇప్పుడు కూడా అంటున్నాను. ఎక్కడ ఇద్దరు తప్పన్నా, ఎవరు తప్పున్నా కదా వాళ్ళని అన్నాను. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా గవర్నర్ పట్ల వ్యవహరించిన, గవర్నర్ అలా వ్యవహరించిన అప్పుడు కూడా తప్పన్నాం. ఇప్పటిదాకా 45 రోజులు ఇష్యూస్ రాలేదు, రేపు వస్తుందేమో తెలియదు కదా. రైట్ సార్, ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఒక ఇంట్రెస్టింగ్ పొలిటికల్ డెవలప్మెంట్ జరిగింది సార్. నిన్న పవన్ కళ్యాణ్ చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. అంటే వైసీపీ వాళ్ళు ఇదే చెప్తూ ఉన్నారు, ఒక సరికొత్త డ్రామాకు తెరలేపారు అని చెప్పేసి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే పొత్తుతోనే ముందుకు, కానీ సీట్ల పంపకంలో తగ్గేదే లేదు అంటూ పవన్ కళ్యాణ్, నా మీద కూడా ఒత్తిడి ఉంది, సో చంద్రబాబు నాయుడు గారు మీ మీదే కాదు నా మీద కూడా ఒత్తిడి ఉంది అని చెప్పారు. సో దీన్ని ఈ పరిణామాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి సార్? అంటే పొత్తు చెడిపోవాలని కోరుకుంటున్న వాళ్ళకి ఇది ఒక శుభ పరిణామంగా చూడాలా? ఏం జరిగే అవకాశం? పొత్తు చెడిపోదని పవన్ కళ్యాణ్ చెప్పినాక శుభ పరిణామం ఎట్లయితే? అలా కాదు సార్, పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పాడు అదే మీటింగ్లో, ఎట్టి విపత్కర పరిస్థితులు ఎదురైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్కు లాభం అయ్యే పని చెయ్యను, పొత్తు ఉంటుంది, నేను విహంగ వీక్షణం చేస్తాను, ఒక సీటు దృష్టిలో పెట్టుకొని చూడను, రాష్ట్రం మొత్తం సీట్లు పెట్టుకొని చూస్తాను, అసెంబ్లీ ఎన్నికలకే కాదు భవిష్యత్తులో స్థానిక సంస్థలు పంచాయతీ నుంచి కార్పొరేషన్ వరకు పొత్తుంటుంది. సో వైసీపీ పొత్తు లేకపోతే వైసీపీకి లాభం అవుతుంది, ఇదన్నీ చెప్పాడు కదా అందులో పవన్ కళ్యాణ్. ఒక్కసారి సార్ బయట ప్లే చేస్తాను సార్ ప్రేక్షకుల కోసం, సార్ బయట ప్లే చేయండి పీసీఆర్ ప్లీజ్. మండపేట ఇది ప్రత్యేకించి ఎన్నికలకు సంబంధించిన విషయం కాబట్టి మీకు చెప్తా ఉన్నా. మండపేట నుంచి మన నాయకులు చాలామంది వచ్చి చాలా బాధపడిపోతూ ఉన్నారు. మనం పొత్తులో ఉండి మన చంద్రబాబు గారు ఇట్లా అనౌన్స్ చేశారు, మండపేట సీటు మనకి చెప్పాలి కదా అది ఇది అంటే ఖచ్చితంగా అది సరైన విధానంలో చెప్పలేదు. ఖచ్చితంగా అంత మీకు ఏకీపిస్తున్నాను. చాలా ఇబ్బంది పడ్డారు అందరూ. పొత్తు ధర్మం ప్రకారం అలా అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది.
నేను దానికి క్షమాపణలు చెప్తున్నాను. అలాగే వాళ్ళు అన్నది కూడా ఏంటంటే మన నాయకులు కూడా ఇప్పటికీ 2 సీట్లు అనౌన్స్ చేశారు. నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున. పరిస్థితులు అలాంటివి. నాకు కూడా ఒత్తిడి ఉంటుంది, పాపం చంద్రబాబు గారికి కూడా ఒత్తిడి ఉంటుంది, నాకు కూడా ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున నాకు 6 అక్షరం బాగుందనిపించింది. రిపబ్లిక్ డే RRR లాగా రాజోలు రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను. ఈ రిపబ్లిక్ డే రోజున అందరం బాగుండాలి, అద్భుతాలు జరగాలి. రైట్ సార్, పొత్తులో ఉంటే పొత్తు ధర్మం పాటించాలి. మాకు తెలియకుండా మీరు ప్రకటించారు కాబట్టి మీకు తెలియకుండా మీ పర్మిషన్ లేకుండా మేము ప్రకటిస్తామంటే ఇక పొత్తు కొనసాగుతుందా సార్? అంటే 2 సీట్లు పోతేనే పొత్తు కొనసాగదా అంటే? అలాగే సార్, మీరు 2 కాబట్టి మేము 2 ప్రకటించామంటారు. అంటే మీరు మేము సగం సగం అని అంటే అలా కంక్లూడ్ చేయడం అర్థం లేని ఆర్గ్యుమెంట్ అండి. ఎందుకంటే ప్రకటించడానికి 2 తప్ప పొత్తుకు సగం సగం అని కాదు కదా. దాని ఎక్స్ట్రీమ్ కంక్లూజన్లు మనం తీయకూడదు ఎప్పుడు కూడా. సో నువ్వు ఒక దెబ్బేస్తే నేను దెబ్బేస్తా అంటే అర్థం ఇక రోజు దెబ్బలేసుకుంటానా? ఇక ప్రొద్దున లేదు ఇదే పన్నానా? కాదు కదా. సో అక్కడ 2 సీట్లు వాళ్ళు ప్రకటించారు కనుక 2 సీట్లు ప్రకటించారు. దాన్ని బట్టి వాళ్ళకు 80 అట్లాంటి 175 ఈక్వల్గా ఎప్పుడు సాధ్యం కాదు. 87.5 ప్రకటించాలి, ప్రకటిస్తారని మరి అట్లుంటుంది దాని లెక్క. సో ఇక్కడ పొలిటికల్ పాయింట్ ఏంటంటే పొత్తు ఉంటుంది అని చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ పదే చెప్పాడు. సో మీరు ఈ పొత్తు ధర్మానికి విరుద్ధంగా చంద్రబాబు నాయుడు మాట్లాడని చెప్తూనే తెలుగుదేశం నుంచి క్షమాపణ అడుగుతాం, వివరణ అడుగుతాం అనలే, తాను క్షమాపణ చెప్పాడు. మీరు అందులో గమనించండి. అంటే జన సైనికులకు తాను క్షమాపణ చెప్పాడు. అందువల్ల పొత్తు ఉండదు అన్న సంకేతం ఎక్కడా పవన్ కళ్యాణ్ ఇవ్వలేదు, అది క్లియర్. ఇక ఏ సంకేతం ఇచ్చాడు అనే దాంట్లో ఒక క్వశ్చన్. ఇందులో 2 రకాల పాసిబిలిటీస్ను సంకేతాలు ఇచ్చుండొచ్చు అని అంటున్నారు. ఒకటి, తెలుగుదేశం పార్టీ పైన ఒక ప్రెషర్ టాక్టిక్స్, నేను గట్టిగా ఉంటాను, తగ్గేదే లేదు పవన్ కళ్యాణ్ అంటూ కాచుకో చంద్రబాబు అని పవన్ కళ్యాణ్ ఒక హెచ్చరిక చేశాడా? హెచ్చరిక పెద్ద పదం అయితే అలక్క పాంపు అన్నాడా? ఇదొక పాసిబుల్. సో తగ్గేదే లేదు అన్నాడా పవన్ కళ్యాణ్ అని. రెండో పాసిబిలిటీ ఏంటంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ అనుకునే వ్యూహాత్మకంగానే మాట్లాడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పైన ఈ మధ్య హరిరామజోగయ్య లేఖలు, వైసీపీ వ్యూహాలు, అంటే జనసేన ఎక్కువ సీట్లు పోటీ చేయాలని, జనసేన గట్టిగా ఉండాలని, పవన్ కళ్యాణే ముఖ్యమంత్రి కావాలని, టీడీపీ పైన జనసేన ఒత్తిడి తేవాలని, జనసేన బలాన్ని మించిన ఒత్తిడి తేవాలన్న ప్రతిపాదనలు వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళు జనసేన హితంతో చేస్తున్నారని అనుకోను. జనసేనకు ఇబ్బంది పెట్టాలి, టీడీపీ జనసేన కూటమిలో ఇబ్బందులు సృష్టించాలనేది లక్ష్యం. సో ఆ లక్ష్యంతో చేసిన అది జన సైనికుల పైన ప్రభావం చూపక మానదు. ఆల్రెడీ టీడీపీ జనసేన మధ్య కొన్ని నియోజకవర్గాల్లో ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందువల్ల తాను ఎక్కడ చంద్రబాబుకు లొంగిపోయానో అనే సంకేతం వస్తుంది. చంద్రబాబు నాయుడుతో రాజీ పడ్డాను అంటూ ప్రత్యర్థులు పర్సెప్షన్ బిల్డ్ చేస్తున్నారు కనుక ఆ పర్సెప్షన్ కౌంటర్ చేసేందుకు పవన్ కళ్యాణ్ గట్టిగా ఉన్నాడు. అది చంద్రబాబుతో మాట్లాడి ఇద్దరు అనుకునే చేశారు అన్నది ఒక వాదన. అంటే ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ టీడీపీ జనసేన, అంటే జనసేన గనక రాజీ పడ్డది అంటే జన సైనికులు నిరుత్సాహపడి టీడీపీకి ఓటు వేయకపోవచ్చు. అంటే జనసేనకు కూడా సముచిత గౌరవమే ఉంటుంది అనే సంకేతాన్ని. ఎందుకంటే ఈ మొత్తం కంటిన్యూషన్లో అసెంబ్లీలో 300 సీట్లు అనలే, స్థానిక సంస్థల నుంచి కార్పొరేషన్ వరకు అన్నాడు, పంచాయతీ నుంచి కార్పొరేషన్ వరకు 300 సీట్లు అన్నాడు తప్ప అసెంబ్లీలో 300 సీట్లు అనలే. అందువల్ల రేపు నెంబర్ ఆఫ్ సీట్స్పై కానీ ఏ సీట్లు అన్న దానిపైన కానీ అనివార్యంగా జనసేన పైన ఇంటర్నల్ ఒత్తిడి కన్నా ఎక్స్టర్నల్ ఒత్తిడి ఎక్కువ ఉంది. అంటే జనసేన రాజీ పడింది, పవన్ కళ్యాణ్ రాజీ పడ్డాడు అనే ఒత్తిడి ఎక్కువ ఉంది. ఆ ఒత్తిడి నుంచి పవన్ కళ్యాణ్ బయటపడటానికి ఒక ఎత్తుగడగా ఈ వ్యాఖ్యలు చేశాడు తప్ప ఏదో తెలుగుదేశానికి జనసేనకు మధ్య ఘర్షణ లేదు అని. అలాగే ఈ ప్రకటన చేసిన తర్వాత బీజేపీ నేతలతో కూడా అపాయింట్మెంట్ అడిగాడు పవన్ కళ్యాణ్. మరి టీడీపీ జనసేనతో బీజేపీని కలుపుకోవడానికా లేదా చంద్రబాబు నాయుడుకు ఒక వార్నింగ్, నాకు నీవు కాకపోతే బీజేపీతో పోతాను అనే ఇండికేషనా? సో ఈ 2 రకాల వాదనలు కూడా ఉన్నాయి. బట్ ఓవరాల్గా అయితే పవన్ కళ్యాణ్
తెలుగుదేశంతో కటీఫ్ చేసుకున్నట్టు ఏ సంకేతం ఇవ్వలేదు, చేసుకుంటున్నట్టు కూడా ఏ సంకేతం ఇవ్వలేదు. ఆయన ఇచ్చిన బలమైన సంకేతం జగన్కు వ్యతిరేకంగా ఉంటాము, జగన్ వ్యతిరేక రాజకీయ వ్యూహమే అనుసరిస్తామని. రైట్ సార్. అంటే అధికార వైసీపీ నాయకులు దీన్ని ఏ రకంగా చూస్తూ ఉన్నారంటే సార్, పొత్తులో కొత్త డ్రామా, ఓటు బదిలీ కాదు, సో ఒక డ్రామాకు తెరలేపారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో అని చెప్పేసి. అంబటి రాంబాబు దీనికి సంబంధించి ఒక ట్వీట్ కూడా చేశారు సార్. పొత్తు ధర్మమే కాదు, ఏ ధర్మము పాటించని వాడే బాబు, తెలుసుకో తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటూ. ఇప్పుడు అంబటి రాంబాబు స్టేట్మెంట్, పేర్నాన్ స్టేట్మెంట్ కంప్లీట్గా డైవర్జెంట్ ఉన్నాయి. అంబటి రాంబాబు ఏమో పవన్ కళ్యాణ్కు చంద్రబాబు మోసం చేసినట్లు లేదా మోసం చేస్తాడని హెచ్చరిక చేస్తున్నట్లుగా ఉంది. పొత్తు ధర్మం కాదు, ఏ ధర్మం పాటించాడు అని. అంటే తాను పవన్ కళ్యాణ్ వెల్విషర్గా, కాపు నేతగా, పవన్ కళ్యాణ్ అభివృద్ధిని కోరుకునేవాడిగా అంబటి రాంబాబు మాట్లాడాడు. పేర్ని నాని ఏమన్నాడు, ఆయన కూడా కాపు నేతే, కానీ అది డ్రామా అంటే ఆయన డ్రామా అంటున్నాడు. మరి అది ఇప్పుడు అంబటి రాంబాబు పేర్ని నాని ఇద్దరు కూర్చొని చర్చించుకొని ఏమై ఉంటుందో కంక్లూజన్ రావాలి. సో ఇంకొక మంత్రి కూడా చెప్పాడు, పేరు గుర్తులేదు, ఎవరికి వారే ఇక టీడీపీ జనసేన అలియన్స్ అన్నారు. ఒకవైపు ఏమో వైసీపీ చెందిన ఒక నాయకుడేమో ఇది డ్రామా, చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాట్లాడుకొని చేస్తున్నారు, వాళ్ళ పొత్తు ఉంది, ఉంటుంది, ఇదంతా జనసైనికుల్లో వ్యతిరేకతను తగ్గించడానికి చేస్తున్న వ్యూహం అంటూ ఒక నాయకుడు అంటున్నాడు, వైసీపీ నాయకుడు. ఇంకో నాయకుడు అయిపోయింది ఇక పొత్తే లేదంటున్నాడు. ఇంకో నాయకుడేమో పవన్ కళ్యాణ్ గుర్తించాలి చంద్రబాబు నాయుడు మోసం చేస్తారంటున్నాడు. మరి ఇది వైసీపీలో 3 వాయిసెస్ వస్తే మరి ఇలా ముగ్గురిని జగన్ కూర్చొని అసలు ఏమై ఉంటుందని ఒక కంక్లూజన్కి అయితే రావాలి కదా. అంటే పవన్ కళ్యాణ్ టీడీపీని కాదు వైసీపీని గందరగోళపరిచాడు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల ద్వారా తెలుగుదేశం కాదు గందరగోళంలో ఉన్నది వైసీపీ కనబడుతుంది. ఎందుకంటే తెలుగుదేశం ప్రకటించింది ఆల్రెడీ, జనసేన పోటీ చేసే 2 సీట్లనే పవన్ కళ్యాణ్ ప్రకటించాడు, ఇందులో ఏమీ లేదు అని. సో వాళ్ళు ఆల్రెడీ టీడీపీ స్టేట్మెంట్ కూడా ఇలా పత్రికల్లో వచ్చింది, జనసేనకి పోటీ చేసే సీట్లే వాళ్ళు ప్రకటించారు అని. అంటే మరి దాన్ని బట్టి అర్థం ఏంటి, టీడీపీ మండపేట అరకు పోటీ చేద్దాం అనుకున్నది, రాజోలు రాజానగరం జనసేన పోటీ చేద్దామని అనుకున్నది, వాళ్ళు అనుకున్న దాటిని చంద్రబాబు నాయుడు ప్రకటించాడు, పవన్ కళ్యాణ్ ప్రకటించాడు. మండపేట లాంటి సీట్లలో జనసైనికుల్లో వ్యతిరేకత వస్తుంది కనుక ఈ రకంగా ప్రకటించారు. ఇద్దరు కలిసి 4 సీట్లు ప్రకటిస్తే మండపేటలో వ్యతిరేకత వస్తుంది కనుక విడివిడిగా ప్రకటించి పవన్ కళ్యాణ్ ఒక రకంగా జనసేనలో ఉండే అసంతృప్తిని చల్లార్చాడు అని అనుకోవాలా? తెలుగుదేశం పార్టీ స్టేట్మెంట్ చూస్తే అలా అనిపిస్తుంది. అందువల్ల టీడీపీ కాదు గందరగోళమైంది, వైసీపీ గందరగోళంగా ఉన్నట్టుంది. అందువల్ల వైసీపీ నేతలు కంక్లూజన్ రావాలి, పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ యొక్క అసలు మీనింగ్ ఏంటని. రైట్ సార్. ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీలోకి వస్తారనే ప్రచారం జరిగింది సార్. పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళి కలుస్తారని చెప్పి ఆ పార్టీ ముఖ్య నాయకులు, జనసేన పార్టీ ముఖ్య నాయకులు చెప్పారు. సో ఇప్పటివరకు అయితే వాళ్ళ మీటింగ్ జరగలేదు. ముద్రగడ గారు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారట పవన్ కళ్యాణ్ గారి కోసం. ఇక్కడ కాపు నేతలందరూ జనసేనలోకి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వివిధ పార్టీల వాళ్ళు. కాపు నాయకులందరూ కూడా జనసేన పార్టీలోకి వస్తే కాపు రిజర్వేషన్ని, కాపు రాజ్యాధికారాన్ని విమర్శించే పర్టికులర్గా కొన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి. ఆ సామాజిక వర్గాలు ఈ టీడీపీ జనసేన కూటమికి దూరం అయ్యే అవకాశం లేదా? అల్టిమేట్గా అది వైసీపీకి లాభం చేకూర్చే అంశం కాదా అంటే సార్? అంటే ఏమవుతుందంటే రాజకీయాల్ని సామాజికంగా కూడా రవిశంకర్ గారు ఏమవుతుందంటే ఇవన్నీ కలిసి ఉంటాయి. ఇప్పుడు మీకు జగన్ 2014లో దాదాపు గెలుస్తాడన్న వాతావరణం వచ్చినప్పుడు గ్రామాల్లో ఏం జరిగింది, మాలలు డామినేట్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే వైసీపీకి చాలా బలమైన సామాజిక వర్గం మాల, మరీ ముఖ్యంగా చెప్పాలంటే మాలా క్రిస్టియన్. సో వీళ్ళు గ్రామాల్లో డామినేట్ చేసి బైక్లు వేసుకొని సైలెన్సర్లు తీసి ఇక వైసీపీ రాబోతోంది, జగన్ రాబోతున్నాడు, మాకే రాజ్యం వచ్చేస్తుంది అనే రీతిలో వ్యవహరించారు. ఇది వైసీపీని బాగా దెబ్బతీసింది 2014లో. ఎందుకంటే వైసీపీ వెనకాల ఉన్న మాలలు, వైసీపీ వెనకాల ఉన్న రెడ్లు, ఆ రెడ్లు కూడా మాలల ఆధిపత్యాన్ని అంగీకరించారు. గ్రామాల్లో ఎలా ఉంటుందంటే పాలిటిక్సే కులమే. సో అందువల్ల రెడ్లు మాలలు ఇద్దరు కూడా జగన్కి మద్దతుదారులైనా మాలల రాజకీయ సామాజిక ఆధిపత్యాన్ని ఊరిలో ఉన్న రెడ్లు ఒప్పుకుంటారా? ఎవరికైనా కామన్ సెన్స్తో చెప్పినా అర్థమవుతుంది కదా. సో అలాగే జరిగింది ప్రజారాజ్యం సమయంలో. చిరంజీవిని మనం కాపు నేత అనలేం, కానీ ప్రజారాజ్యం చిరంజీవి పెట్టినప్పుడు కాపుల్లో ఒక పెద్ద పొలిటికల్ వేవ్ వచ్చింది.
ఎందుకంటే ఆంధ్ర రాజకీయాల్లో చాలా కాలం కమ్మలకు కూడా రిప్రజెంటేషన్ లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రెడ్లే, చాలా రేరుగా ఒకరిద్దరు కమ్మ నేతలు ఉండేవాళ్ళు. సో ఎప్పుడైతే ఎన్టీ రామారావు పార్టీ పెట్టాడో, ఎన్టీ రామారావును కమ్మ నేతగా అనలేము, కానీ కమ్మలు ఎన్టీ రామారావులో తమ పొలిటికల్ ఆస్పిరేషన్ చూసుకున్నారు. రామారావు అందరికీ నాయకుడు, ఒక కమ్మలో అయితే అంత బ్రహ్మాండమైన విజయం సాధించలేడు కదా. ప్రజారాజ్యంకి వచ్చిన 71 లక్షలన్నీ కాపు ఓట్లు కావు. చిరంజీవిని కాపు నాయకుడు అని ఎలా అనగలం? అందరికీ ఆయన మెగాస్టార్ కదా. చిరంజీవి సినిమాలు చూసిన వాళ్ళు కాపులే ఆనందపడతారా? ప్రతి ఒక్కరు ఆనందపడతారు కదా. అందువల్ల కానీ ప్రజారాజ్యం వచ్చినప్పుడు చిరంజీవిలో తమ పొలిటికల్ ఆస్పిరేషన్ కాపులు చేశారు. దానివల్ల ఏం జరిగిందంటే ప్రజారాజ్యం ఉన్న చోట కాపులు డామినేట్ చేయడం మొదలుపెట్టారు. ఇక మా నాయకుడు వచ్చేస్తున్నాడు, మేము గెలుస్తామని. అది కాపు వ్యతిరేక ఓటర్లలో బ్యాక్లాష్ కనిపించింది. సో అలాగే వైసీపీ చాలా క్లెవర్గా యాంటీ కమ్మ సోషల్ కన్సాలిడేషన్కు ప్రయత్నం చేస్తుంది. అంటే గ్రామాల్లో కమ్మ కులస్తులు ఎక్కువగా ఉన్న చోట కమ్మల సామాజిక, ఆర్థిక, రాజకీయ ఆధిపత్యం ఉంటుంది. సో దాన్ని ఇతర కులాల వాళ్ళు అంగీకరించలేరు. సో అంగీకరించడం వల్ల ఆ కమ్మలకు ఇతర కులాలకు మధ్య వెడ్జ్ క్రియేట్ చేసి యాంటీ కమ్మ సోషల్ ఇంజనీరింగ్ వైసీపీ చేస్తుంది. అందుకే మీరు జగన్ కూడా కమ్మలకు వ్యతిరేకంగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు, మీరు గమనించండి. ఏం కమ్మ ఓటు జగన్కి అవసరం లేదా, కొడాలని లేడా? కానీ అదొక రాజకీయ వ్యూహం. సో ఇలా నేను ఇప్పుడు మీకు 3-4 ఉదాహరణలు చెప్పాను. సో తెలుగుదేశాన్ని దెబ్బతీయడంలో యాంటీ కమ్మ కన్సాలిడేషన్ ఒక పాత్ర పోషించింది. ఆనాడు జగన్ను దెబ్బతీయడంలో మాలల పొలిటికల్ అసర్షన్, సోషల్ అసర్షన్ ఇబ్బంది పెట్టింది. ప్రజారాజ్యాన్ని కూడా ఎంతో కొంత యాంటీ కాపు సోషల్ కన్సాలిడేషన్ ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ వెనకాల కాపులంతా ర్యాలీ అయితే మళ్ళీ జరగదా అంటే, కానీ ఇక్కడ జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తుంది, అది మర్చిపోకూడదు మనం. అందువల్ల జనసేన కాపు అసర్షన్ ఎవరికి లాభం అవుతుంది? టీడీపీకి కదా లాభం అయ్యేది. అందువల్ల టీడీపీ వెనకాలన్న సామాజిక వర్గాలు కాపు అసర్షన్ తమకు నష్టమని భావించవు, ఒక రకంగా లాభం అని భావిస్తాయి. ఆంధ్ర ప్రాంతంలో అందరికీ తెలుసు కదా, పంచాయతీ కమ్మల కాపులకే కదా. నీకు రెడ్లకు కాపులకు ఉన్న పంచాయతీ కన్నా హిస్టారికల్గా కమ్మ కాపు డివైడే కదా. కాపు కన్సాలిడేషన్ పవన్ కళ్యాణ్ వెనకాల అయితే అది కమ్మ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ నేను తగ్గించదు. ఎందుకంటే టీడీపీ కమ్మాస్ యాక్సెప్ట్ చేసే పార్టీ టీడీపీ. అందువల్ల టీడీపీ జనసేన అలియన్స్ వల్ల యాంటీ కాపు కన్సాలిడేషను జరగటానికి అనుమానమే. ఇది కాక పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే లేడు, 200 సీట్లు 170 సీట్లు పోటీ చేస్తలేడు. లిమిటెడ్గా ఆయన అనుకూల సామాజిక రాజకీయ వర్గాలు కాన్సన్ట్రేటెడ్గా ఉన్న సీట్లలోనే జనసేన పోటీ చేస్తుంది. అందువల్ల ఆ ప్రాబ్లం కూడా ఉండదు. కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, మీకు కమ్మాస్ అండ్ కాపుస్ ఈక్వల్గా ఇన్ఫ్లుయెన్షియల్గా ఉన్న చోట అక్కడ మాత్రం కొంత ఇబ్బందికరమైన వాతావరణం రావచ్చు. వాటిని మాత్రం మేనేజ్ చేసుకోవాలి. అంటే టీడీపీ జనసేన పొత్తును విజయవంతం కావటానికి పొలిటికల్గా జనసేన ఓటర్ టీడీపీకి, టీడీపీ ఓటర్ జనసేనకు 90% ఓటేసే పరిస్థితి ఉంది. కానీ కాపు కమ్మ కాంట్రడిక్షన్ కనుక గ్రామ స్థాయిలో, క్షేత్రస్థాయిలో 2 సామాజిక వర్గాలు బలంగా ఉన్న చోట ఈ ప్రాబ్లం కనుక వస్తే నష్టపోతారు. దాన్ని ఆ సోషల్ కాంట్రడిక్షన్ కూడా టీడీపీ జనసేన మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.